సో ఇప్పుడు ఇండస్ట్రీ వైపు నుంచి మీరు అప్పట్లో అందరితో వర్క్ చేశారు కదా, వాళ్ళ వైపు నుంచి ఏమైనా సహాయ సహకారాలు ఏమైనా లభిస్తున్నాయా? ఎవరి వైపు నుంచి? ఇండస్ట్రీలో ఇప్పుడు మీరు వర్క్ చేసిన హీరోలు కొంతమంది బ్యానర్లు కొన్ని ఉన్నాయి కదా, అవును, డెఫినెట్గా. వాళ్ళ వైపు నుంచి ఏమన్నా, అంటే మీ స్థితి తెలిసి వాళ్ళు ఏమన్నా హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చారా? అంటే వాళ్ళు తెలుసని నేను చెప్పుకోనక్కర్లా, వాళ్ళకే తెలుసు. నాకు మురళీమోహన్ గారు హెల్ప్ చేశారండి. అండ్ చిరంజీవి గారు కొంచెం హెల్ప్ చేశారు. గుడ్ గుడ్. అలాగా విజయశాంతి గారు చేశారు. ఇంకా నా దగ్గర నాకు అసిస్టెంట్గా పనిచేసిన సుచిత్ర మాస్టర్ కూడా చేశారు. ఐ ఫీల్ హ్యాపీ. తన్ని నేను నా ఒక కూతురులాగా చూస్తాను. షీఈ్ వెరీ నైస్. తను అసలు కళ్ళెంబట నీళ్ళు పెట్టుకొని అలాగా బాధపడి సహాయం చేశారనేది నేను తీసుకునేటప్పుడు కూడా నాకు కొంచెం కష్టంగానే ఉంది. అది అలవాటు లేని విషయం. నేను ఇచ్చి ఏదో ఉన్నది కొంచెం హెల్ప్ చేయాలని అనుకున్న మనిషి నాకు కొంచెం కష్టంగానే ఉంది. ఇప్పుడు వేరే దారి లేదు కదా, ఏం చేయలేదు నేను. కాదు మేడం, ఇప్పుడు అంటే ప్రజెంట్ సురేఖ అని ఒక డాన్స్ అసిస్టెంట్, నాకున్న డాన్స్ అసిస్టెంట్, ఇప్పుడు మాస్టర్ కదా ఆవిడ, పెద్ద మాస్టర్ ఉంది, సురేఖ ప్రకాష్. ఆవిడ కూడా హెల్ప్ చేశారు. అది ఇప్పుడు కాదు, లాంగ్ టైం బ్యాక్, 10 years బ్యాక్. అలాగే వాళ్ళే తెలుసుకొని మాస్టర్ గారు అని వచ్చి నన్ను చూసి ఏదైనా పలకరించి మాట్లాడి హెల్ప్ చేస్తారు. అలా అంతేగాని నేను వేరే విధంగా ట్రై చేయలేదు. నాకేంటంటే వాళ్ళు వింటారు కదా, తెలిసి ఉంటుంది కదా, ఏదో పిలిచి చేయవచ్చు కదా, అలా ఉంటుంది. అంటే అడిగే అలవాటు లేదు కాబట్టి, అడగంది అమ్మైనా పెట్టదు అన్న సామెత ఊరిక పుట్టలేదు కదండి. మీరు అడగకుండా వాళ్ళంతా వాళ్ళు తెలుసుకొని, అంటే అందరూ చూడాలని కూడా లేదు కదా, మీ పరిస్థితి ఇది అని వాళ్ళకి తెలియాలని కూడా లేదు. అవును, తెలియదు. మేబీ ఇప్పుడు తెలుస్తుందేమోలేండి. తెలిసినప్పుడు డెఫినెట్గా అందరూ, అందులో మీతో వర్క్ చేసిన వాళ్ళు డెఫినెట్గా స్పందిస్తారు. అది అందరితో చేశాను కదండి. ఎంతమంది చెప్పండి. ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చెప్పినట్టుగా బాలకృష్ణ గారు, మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ గారికి కూడా ఒక సాంగ్ చేస్తుండాను. అసలు మామూలు కాదు. ఎన్టీఆర్, పెద్ద ఎన్టీఆర్ గారితో చేశారు, బాలకృష్ణ గారితో చేశారు, ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్తో చేశారు ఆ ఫ్యామిలీలో. ఇటు నాగేశ్వరరావు గారితో చేశారు, నాగార్జునతో చేశాను, ఎక్కువ చేశాను. అక్కడ కన్నడ రాజ్ కుమార్ గారితో చేశారు, వాళ్ళ అబ్బాయితో చేశారు. ఇద్దరితో చేశాను, ఇద్దరు అబ్బాయిలతో, ముగ్గురు అబ్బాయిలతో. అలాగే మరి రాఘవేంద్ర రాజ్ కుమార్, పునీత్ రాజ్ కుమార్, శివరాజ్ కుమార్. అవును. ఇంకా తమిళ్లో శివాజీ గణేశన్ గారితో చేశారు, ప్రభుతో చేశారు. అందరితో అలాగే. ఇంకా మామూలు విషయం కాదు కానీ, నాకు తెలిసి ఏ డాన్స్ మాస్టర్కి ఇలాంటి గౌరవం దక్కి ఉండదని నేను అనుకుంటున్నాను. ఎంజిఆర్ గారితో చేశాను, జయలలిత గారితో చేశాను. జయలలిత గారు నేను డాన్స్ ఒకేలాగా ఉంటుందని అప్పుడు టాక్, చూసేదానికి కూడా దూరంగా కొంచెం అలాగే కనిపించేదానని. అలాగా బాగా వాళ్ళు కూడా, ఎంజిఆర్ గారు కూడా, శివాజీ గారు నవ్వ వీటు పొన్ను అని, మా ఇంటి అమ్మాయి అన్నట్టుగా అలా ఇది మాటలు నాకు ఇదైపోయి ఇది మర్చిపోయినాను. నేనేం చేయాలా అనేది మర్చిపోయినాను. అందరూ నన్ను లైక్ చేస్తున్నారు, బాగా డ్యాన్స్ చేస్తున్నాను, బాగా చెప్తున్నాను, షార్ట్స్ చెప్తున్నాను. అప్పుడు వెస్ట్రన్ లేనప్పుడు వెస్ట్రన్ స్టైల్లో నా బాడీలో ఉండింది. అది అందరికీ, డ్యాన్స్ డిపార్ట్మెంట్ అందరికీ తెలుసు. వెస్ట్రన్ స్టైల్ లేదు. అదే ఇదిగో చెట్టు పుట్ట అలాగా ఉన్నప్పుడు నా బాడీలో ఒక స్టైల్ ఉండింది. అది బిఫోర్ మైకేల్ జాక్సన్ స్టైల్ ఇప్పుడు అందరూ చేస్తున్నారు. ఆయన ఒక వెలిగి అందరికి ఒక ప్రసాదం లాగా అలా ఇచ్చి వెళ్ళిపోయినాడు పాపం. మంచి మీ పాటల్లో వెస్ట్రన్ స్టైల్ అనేది మీరు కొంచెం ఎక్కువగా చొప్పించారనేది వినిపించింది. అది ఎంతవరకు నిజమండి? ఏం చూపించాను? వెస్ట్రన్ స్టైల్ నా బాడీలో నాకు ఫస్ట్ నేను అందరూ డాన్సెస్లు వరుసలో ఒకలాగా ఆడితే నేను వేరేలాగా ఆడేదాన్ని. అదే మూమెంట్ని ఇలాగని ఉంటుందని, ఇలాగని ఏదో డిఫరెంట్ షేప్స్ వచ్చేవి. మాస్టర్స్ అది లైక్ చేసి అంతమా ఆ పిల్ల ఆడేలాగా మీరు ఆడండి అని అలా చెప్పడం మొదలెట్టారు. అంటే దాంట్లో లైన్లోనే డిఫరెంట్ కనిపించేది. వాళ్ళు చెప్పిన మూమెంటే నా బాడీలో వచ్చేసరికి అది డిఫరెంట్గా వస్తుంది. అలా కొంతమందికి ఉంటుంది, అదొక వరప్రసాదం లాగా. అది అలాగా ఇదైపోయి నేను ఎక్కువ క్యారెక్టర్స్ ఇన్వాల్వ్ అవుతాను. ఒక ఇల్లాలు, ఒక వంటగదిలో సాంగ్ వస్తే వాళ్ళు మగుడు పెళ్ళాల మధ్యలో ఎలాగుంటారు, నేను
నేను ఆ లైఫ్ చూడకపోయినా అంతకు మునిపే నేను అలా ఫీల్ అయ్యేదాన్ని. కొంతమందికి ఉంటుంది కదా, రైటర్స్ కానీ ఏది కానీ ఆడవాళ్ళ గురించి రాస్తారు, ఎలా రాస్తారు, అలాగుంటారు ఇలాగుంటారు అని అనుకో. అలాగే నాకు బాడీ లాంగ్వేజ్ కానీ ఫేస్ కానీ అలగడం కానీ తిట్టడం కానీ కోపడడం కానీ అన్నీను ఏదో నేనే ఆయన వైఫ్ అన్నట్టుగా రియాలిటీ ఫీల్ అయ్యేదాన్ని. అలాగే ఒక రుద్రకాళి భద్రకాళి అలాగొస్తే అలా ఫీల్ అయ్యేదాన్ని. అలా కావాలని హెయిర్ విడదీసుకొని కంపోజింగ్లోనే చేసేదాన్ని. అలాగే తల ఇలా ఊపిపెట్టేటప్పుడు అదంతా. సో ఆర్ట్ అనేది నాకు బాగా ఇష్టం. అందుకని ఫుల్గా ఇన్వాల్వ్. ఎలాగొచ్చింది ఏంటో అంత ఇది అంటే నేనే నన్ను పొగుడుకుంటున్నానేమో, అలా కాదు. నేను అలాగా నేను ముందుకు వచ్చేదానికి కారణం నా థాట్ అలాగా. ఒక ఇల్లాలు అలిగితే ఎలా అలుగుతుంది, ఎలా తోసేస్తుంది, ఎలా తిట్టే దాన్ని ఇంకొంచెం మోడర్న్గా ఇంకొంచెం డిఫరెంట్గా నా వయసుకి తగ్గట్టుగా బాడీ నుంచి వచ్చేది. అదే వయసు అది మా మైండ్ పనిచేసినప్పుడు బాడీలో వేరే టైప్గా వస్తాయి భావనలు. అలా వచ్చి అదే అందరూ లైక్ చేశారు. మధుసూదన్ రావు గారు, ఆదుర్తి సుబ్బారావు గారు, వాళ్ళందరూ ఎంత పెద్ద పెద్ద వీళ్ళు కదండి. అందరూ మన ఇండస్ట్రీలో ఉండే వాళ్ళందరూ పెద్దవాళ్ళే. వాళ్ళు చేయకపోతే అందరూ రావు కదా, అందరూ ఇప్పుడు ఇంతవరకు రాదు కదా ఫీల్డ్ ఉండే వాళ్ళందరూ ఏం చేశారు. ఇప్పుడు డెఫినెట్గా మనం పాత వాళ్ళని మర్చిపోకూడదు ఎవరు కానీ. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు కదా, అలాగా ఎవరిని మర్చిపోకూడదు. అందరూ అన్ని బాగానే చేస్తుండారు ఆ కాలానికి తగ్గట్టుగా. ఇప్పుడు వీళ్ళే బాగా చేస్తున్నారు వాళ్ళు కాదని అనలేము కదండి. వాళ్ళు చేసేకే కదా మీరు చూసి సినిమాకి వచ్చారు, సినిమాకి వచ్చి ఇది చేస్తున్నారు. ఒక డ్యాన్స్ డైరెక్టర్ కూడా హీరాలాల్ గారిని చూసి మేము ఇలా డ్యాన్స్ ఉంటుందా అని అనుకుని సినిమాకి వచ్చాం. వైదారామాన్ని చూసి నేను అలాగ మురిసిపోయాను. ఏరువాక సాగారు అన్న చిన్నను అది టెంట్లో కూర్చొని చూసి అలాగే వచ్చి ఆడేదాన్ని ఇంట్లో. అప్పుడు మా అమ్మకి ఐడియా వచ్చి ఇక్కడ పని మెడ్రాస్ తీసుకెళ్దామని వచ్చారు వాళ్ళు. అలాగా ఇప్పుడు మీరు విజయ్తో చేశారు, వర్క్ చేశారు, అజిత్తో చేశారు. ఇప్పుడు విజయ్ ప్రజెంట్ తమిళనాడు సీఎం. చాలా బాగుంది చూసేదానికి. చిన్న పిల్లోడు కొంచెం ఆయన దగ్గరకు అప్రోచ్ అయితే మీకు న్యాయం జరుగుతుందేమో. అదేనండి, నాకు సిగ్గు ఎక్కువ అండి, అడగనండి. ఆపర్చునిటీ ఉన్న ఎదుట వచ్చినా కూడా చెప్పుకునే దానికి బాధపడతాను, సిగ్గుపడతాను. అది ఇప్పుడు ఇక్కడ చెప్పేశాను అంతే. అంతకు పైన నేనేం అడగలేను. అంటే ఎన్ని సినిమాలు చేశారు విజయ్తో? నేను విజయ్కి తక్కువ చేశాను. బాగా హిట్ అయింది కట్టిపుడిడా అనే సాంగ్ వచ్చింది కదా, ఖుషీలో పిక్చర్ అది. అజిత్కి 3 సినిమాలు చేశాను, 3-4 సినిమాలు చేశాను, అన్ని హిట్లే. వాలి ఇంకేదో 4-5 సినిమాలు అన్నీ. శివాజీ గారికి, ప్రభుకి, ఇంకా మిగతా అర్జున్ గారికి అందరితో ఎవరు బ్యాలెన్స్ లేరు. అందరూ భారతి రాజా గారు పోయినారు. ఆయన సినిమాలు కూడా చేశాను నేను. ఆయన సినిమాలు చేశాను. ఖుష్బుకి చేస్తే ఆ హీరోయిన్స్ అందరికి చేస్తున్నాను, ఎవరికి బ్యాలెన్స్ లేదు. ఇప్పుడు ఇంతవరకు వచ్చి ఫేమస్ అయిన వాళ్ళకందరికీ ఇప్పుడు ఈ మధ్య ఒక 4-5 సంవత్సరాల నుంచి తెలియదు నాకు హీరోయిన్స్.